హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారకేశ్వరరావు బాబోతు. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు పోలాండ్లో చాలామంది అయితే ట్రైన్లు అయితే ఎక్కుతున్నారు, కానీ ఆ ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేయాలనేది తెలియట్లేదు. వాళ్ళందరి గురించి ఈ వీడియో అయితే నేను చేయబోతున్నాను. అయితే స్కిప్ కొట్టకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకైతే మొత్తం పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. ఎవరికీ అడగవసరం లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్లో ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న వెంటనే ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ కొట్టి నెక్స్ట్ దాంట్లో ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ పేరు కొట్టండి. తర్వాత అయితే ఏ డేట్లో వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అనేది మీరైతే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ పాయింట్లో ఇక్కడ పెన్ గుర్తుంది కదా, అక్కడ ఎవరైతే వెళ్తున్నారో అతని పేరు అయితే రాసుకోవాలి. తర్వాత ఇలాగ టికెట్లు అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో ఒకటి మీకు ఏది సెట్ అయితే అది సెట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన వెంటనే బైసికల్ కానీ సైకిల్ కానీ స్కూటర్లు చిన్న చిన్న ఎలక్ట్రికల్ ఏవైనా ఉంటే అది సెట్ చేసుకోండి, లేదంటే నెక్స్ట్ కొట్టండి. అయితే నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కొలిక్స్ అండ్ గూగుల్, బ్లింక్ అండ్ పేమెంట్ కోడ్. కొలిక్స్ అంటే మీరు పోస్ట్ క్యాన్సిల్ ఏదైనా టికెట్ చేసి ఉంటే ఆ డబ్బులు అయితే పోస్ట్ దాంట్లో ఉంటుంది, లేదంటే పేమెంట్ కోడ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పేమెంట్ కోడ్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఈ ప్రాసెస్ అయిన వెంటనే టికెట్ ఎలా ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే టికెట్ అనేది మీకైతే వచ్చేసింది. ఈ టికెట్ వచ్చిన వెంటనే మీకు షో టికెట్ అని చూపిస్తుంది, చూడండి. షో టికెట్ ఇక్కడ కూడా చూడొచ్చు, లేదంటే బ్యాక్కి వెళ్ళి పైన 3 గీతల్ని ప్రెస్ చేస్తే మై టికెట్స్ అని ఉంది కదా, అక్కడైనా చూడొచ్చు. ఇక్కడ టికెట్ చూపించింది, ఇలా కూడా మీరు చూపించుకోవచ్చు. అయితే ట్రైన్ స్టేషన్కి వెళ్ళి ఏ ప్లాట్ఫామ్కి అయితే వస్తుందో అక్కడికి వెళ్ళి ఆ ట్రైన్కి చూసి మనం ఆ నెంబర్ అయితే చూసుకోవాలి. ఆ నెంబర్ చూసుకున్న తర్వాత ఇది మన ట్రైన్ అని చెప్పేసిన తర్వాత చాలామంది అయితే ఇక్కడ డోర్లు కూడా ఇబ్బందిగా ఉంటాయి. ఇప్పుడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసి ఇలా ఈ ప్రెస్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయిన వెంటనే మనకైతే సీట్ నెంబర్ అనేది మన టికెట్ పైన ఉంటుంది. అదే పిఆర్ అంటే ప్యాసింజర్ అయితే నార్మల్ ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా కూర్చొని మీరందరూ కూడా ప్రయత్నించవచ్చు, వెళ్ళొచ్చు. అయితే నా వీడియోలు లైక్ అయినట్టుంటే లైక్ చేయండి, అలాగే 10 మందికి ఉపయోగపడినట్టయితే షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని మరికొంతగా ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడుతుందని చూస్తాను.